గైస్, వెల్కమ్ టు టీవీటీ న్యూస్. దిస్ ఇస్ శాల్యా రెడ్డి. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే అండి. మీ పేరండి? దిస్ ఇస్ ఎస్ఆర్ కృష్ణప్రసాద్ గుంటుపల్లి సాయిబాబా రెడ్డి అండి. నాది ఏం చేస్తుంటారు? నాది కార్ ట్రావెల్స్ ఆర్గనైజేషన్ అండి. సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలాంటివి ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాజకీయ లక్షణాలు గతంలో చూసాం. క్రెడిబిలిటీ, కెపాసిటీ, క్యారెక్టర్ ఇవాళ ఈ లోపించినాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్లేస్లో వచ్చేవాడికి క్రిమినల్, క్యాష్ అండ్ క్యాస్ట్ ఈ మూడింటి మీద ఆధారపడి వ్యవస్థని చిన్నభిన్నం చేస్తుంది అనుకునేదేం లేదు. జరుగుతున్న నగ్న సత్యం ఇది. సో ఎలాంటి లక్షణాలు ఉండాలంటారు రాజకీయ నాయకుడికి? గతంలో చూసామండి మేము. పుచ్చిపల్లి సుందరరామ గారిని చూసాము. అండ్ రీసెంట్లీ పోతంబాకి వెంకటపతి గారు, అట్లానే పొన్నూరు కాన్స్టిట్యున్సీ దూలిపాల వీరయ్య చౌదరి గారు, అట్లానే చంద్రమౌళి గారు. ఇటువంటి వాళ్ళ చరిత్ర చదువుకున్నాం, కొందరిని లైవ్లో చూసాము. ఈ రాజకీయ నాయకులు వాళ్ళలాగా ఉంటారు అనుకుంటున్నాం. కానీ ఇదంతా వ్యాపారంతో కూడిన రాజకీయాలు. ఇటువంటి రాజకీయాల్లో సామాన్యుడు బలి అవడం తప్పించి సామాన్యుడికి పెద్ద ఒరిగేదే ఉండదు అనుకుంటున్నాను. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు ఐఏఎస్కి, ఐపీఎస్ కానీ, యూపీఎల్స్ కానీ వీటన్నిటికీ వీళ్ళు కూడా ఒక క్వాలిఫికేషన్ ఇస్తున్నప్పుడు పొలిటికల్ లీడర్కి మినిమం ఒక ఎంపీ అవ్వాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్, ఒక ఎమ్మెల్యేకి ఇది ఒక పారామీటర్ పెడితే బాగుంటుంది. ఇది ఎడ్యుకేషన్ లేదు, ఆ క్వాలిఫికేషన్ లేకపోయేవాడికి ఎవడు పడితే వాడు వస్తున్నాడు. చూస్తున్నాగా వ్యవస్థను అలా వాళ్ళకి అనుగుణ్యంగా చట్టాన్ని వాళ్ళ చుట్టంగా మార్చుకుని ఎట్లా ఛిద్రం చేస్తున్నారు కనబడుతుంది. గుంటూరు అభివృద్ధిలో దూసుకుపోవాలంటే నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు నెక్స్ట్ సీఎం ముచ్చట తర్వాత మాట్లాడదాం. ముందు మాకు మౌలికంగా కావాల్సిన స్థానిక ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మాకు వచ్చేపాటికి కొట్టిపాటి చెరువు ఒకటి ఉంది, వాకింగ్ ట్రాక్. అది వచ్చేపాటికి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది రౌండ్. ఇంతవరకు దానికి గతంలో 2019 ఆ టైంలో మద్దాల గిరిధర్ అతను ప్రామిస్ చేశాడు మీకు అక్కడ వాటర్ తెప్పిస్తానని. కానీ ఆ రోజు ఆయన ఇంతవరకే వాటర్ రాలేదు. ఆ వాటర్ వస్తే చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళ కానీ గ్రౌండ్ వాటర్ నీటి మట్టం పెరిగి కొద్దిగా ఇబ్బందులు తొలుగుతాయి. అట్లా మా గుజ్జంగూళ్ళ ట్రాక్ ఒకటి ఉంది, రన్నింగ్ ట్రాక్. నేను దాదాపు 2016 దాదాపు 10 సంవత్సరాలు చెల్తున్న ట్రాక్కి. ఆ ట్రాక్ ఎండిపోవడం నాకు తెలియదు. ఇవాళ ట్రాక్లో వాటర్ లేవు. అట్లా మనకి ఇక్కడ మన టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, అక్కడ వాటర్ అది లేదు. అట్లానే మనకి చుట్టుకుండ సెంటర్లో ఒక ట్రాక్ ఒకటి ఉంది, అది కూడా బాగుంటుంది, అక్కడ వాటర్ లేవు. అట్లానే మాకు రైతు బజార్ కావాలండి. ఇప్పుడు ఇక్కడ పెట్టారు, కృష్ణనగర్లో రైతు బజార్ పెట్టారు, అది వర్షానికి ఇబ్బంది అవుతుంది. ఇసుంటి ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే మరి వచ్చే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టిలో వాటి మీద దృష్టి పెట్టి వీళ్ళకి ఇవన్నీ చేయాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంటే ఒక రకంగా బాగుంటుంది. అట్లానే ఎంపీ గారు కూడా ఆయన చదువుకున్నాడు, ఆయనకి తెలియదేం లేదు. మాకు కావాల్సింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి కావాలి. అది దానివల్ల ఇప్పుడు రిక్రూట్మెంట్ రైల్వే పోస్టులు పడితే ఒరిస్సా వెళ్ళాల్సి వస్తుంది, కర్ణాటక వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే తమిళనాడు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్తే మన పిల్లకాయలు కొడుతున్నారు వాళ్ళు. తెలంగాణ ఉంది, మన నుంచి ఊడిపోయిన తెలంగాణకు ఉంది. మనకేది మనం కూడా దాదాపు కర్ణాటక అంతా పెద్ద రాష్ట్రం, మంది కూడా ఒరిస్సాతో పాటు ఉంటాము. కానీ మనకెందుకు ఇవ్వట్లేదు? దానికోసం ఇప్పుడున్న మన ఎంపీ గారు కూడా సహచర ఎంపీలను కోఆపరేషన్ చేసుకొని అదొకటి కావాలి. అట్లానే మాకు ఇక్కడ దుర్గిరాల పసుపు చాలా బాగా ఫేమస్ అమ్మ. మీకు ఐడియా ఉంటుంది పసుపు? టర్మిక్ పౌడర్ వరల్డ్ ఇండియాలోనే 2nd ప్లేస్లో ఉంటుంది. మాకు కూడా అక్కడ వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఒకటి కావాలి. అట్లానే ఇప్పుడు దాదాపు 25 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 15 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సుమారుగా ప్రతి సంవత్సరం దాదాపు 20,000 మంది దాకా స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు మనకి గుంటూరు వివిఐటి ఉంది. అక్కడ వచ్చేపాటి మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు. దాదాపు వెరీ ఫేమస్. అది మన ఏపీలో విభజించిన ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అది దాదాపు 5 లక్షల చదరపు అడుగులు అది పెట్టారు. అక్కడ చాలామందికి కావాల్సిన మెటీరియల్ ప్రతి డిపార్ట్మెంట్కి సివిల్ చూసుకోండి, ఎలక్ట్రానిక్ చూసుకోండి, ఈ మెకానికల్ చూసుకుంటే దేనికి కావాల్సిన దానికి సంబంధించిన హార్డ్వేర్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి. అట్లానే కిడ్స్ కాలేజ్ కానీ, ఆర్వీఆర్ కానీ, ఈ కేఎల్ కానీ యూనివర్సిటీలు కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పిల్లలకి కొద్దిగా ఏం లేదు మేడం, సింపుల్ సామాన్య భాషలో మాట్లాడాలంటే మాకు వల ఒకటి ఇవ్వండి, వల తయారు చేసి వల ఇస్తే చేపలు ఎలా పట్టుకోవాలని మేము నేర్చుకుంటే పిల్లకాయలకి కొద్దిగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి
ఆర్థికంగా ఎదుగుదలకి వాళ్ళకి ఉపయోగపడుతుంది. మేము వాళ్ళ దగ్గర నుంచి ఆలోచిస్తుంది అది. ఇకపోతే ఇంకొకటి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రాజధాని విషయంలో వాళ్ళ వైఖరి ఏంది? ఒక రాజధానికి అంటారా, 3 రాజధానికి కట్టుబడబడ్డారా? వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు కూడా మేము అడుగుతున్నది, రాజధాని పట్ల మీ వైఖరి ఏంది? 3 రాజధానులు సమర్థిస్తారా, ఒక రాజధాని సమర్థిస్తారా? సో ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉంటే బాగుంటుందంటారా, వైజాగ్ రాజధానిగా ఉంటే బాగుంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని వైజాగ్ రాజధాని కాదు కదండి. ఏదైనా ఉండేది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ఉండేది ఒకే ఒక రాజధాని. ఈవెన్ మీరు హైదరాబాద్ చూసుకుంటే తెలంగాణ క్యాపిటల్, బెంగళూరు కర్ణాటక క్యాపిటల్, ఒరిస్సా భువనేశ్వరి, తమిళనాడు చెన్నై, వాళ్ళకందరూ క్యాపిటల్ అక్కడ ఉన్నప్పుడు మనకెందుకు 3 రాజధానులు? పోనీ 3 రాజధానులు ఏం చేసినాడా? అది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మాయ చేసి మబ్బు పెట్టడం కాదు, డెవలప్ కావాలి మాకు. ఇప్పుడు ఉంది మాకు రాజధాని ఉంది, రాజధానిలో దాదాపు 210 ఎకరాలు తీసుకునే ఏదైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ జస్ట్ లైక్ ఎస్బీఐ కానీ, ఆర్బీఐ కానీ, డిజైనింగ్ టూల్స్ కంపెనీలు కానీ, ఇసుంటి చాలా ఉన్నాయి దాదాపుగా. వాళ్ళన్నా డెవలప్ చేస్తే రాజధానిని ఒక రూపం వచ్చింది. ఇప్పుడు ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అతను దాదాపు 11.5 ఎకరాలు తీసుకున్నాడు రాజధానిలో. ఇప్పుడు పోయి నీ వైజాగ్ వెళ్తానంటున్నాడు. మీకు ఎక్కడైనా చూసుకుంటే, క్యాపిటల్ అని చూసుకోండి, ఆర్బీఐ అనేది ఆ క్యాపిటల్లోనే ఉంటుంది కానీ పక్కా జరగదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇది మొత్తం 3 ప్రాంతాలకు సెంటర్లో ఉంది. దీన్ని డెవలప్ చేస్తే ఇది ఒక ఫైనాన్స్ గ్రోత్ అవుతుంది, రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇప్పుడున్న బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది? బ్యాంకింగ్ వ్యవస్థ అండి, వాళ్ళు ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలో పర్వాలే, రకంగా ఇబ్బంది లేదు, నడుస్తుంది చల్తే. ఇప్పుడున్న భూమి రేట్లు ఎలా ఉండింది? భూమి రేట్లు ఏమున్నాయండి మేడం? ఇప్పుడు నేనున్నాను, నా దాదాపు ఒక 50 లక్షలు పోయినాయి. రియల్ ఎస్టేట్ అనుకున్నాను, చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం అవి ఇరుక్కుపోయి ఏది మరి గవర్నమెంట్ మారితే ఏదో వచ్చేది అనుకున్నారు. పబ్లిక్ కూడా ఆ రోజు వచ్చేవాడికి ప్రతి పొలం వచ్చేవాడికి, పనికిరాని పొలం వచ్చేవాడికి మీకు 50 లక్షలు 25 లక్షలు ఉందండి. ఇవాళ కొనేవాడు లేడు, దారుణంగా ఉంది పరిస్థితి. గవర్నమెంట్ చేంజ్ అయితే భూమికి రేట్లు వస్తాయి అనుకుంటున్నారా? గవర్నమెంట్ చేంజ్ అయితే భూమికి రేట్లు వస్తాయని కాదు, ఆటోమేటిక్గా డెవలప్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. డెవలప్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఉంది, రాజధాని సరౌండింగ్ ఉంది, గవర్నమెంట్ మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వగానే వ్యాపారస్తులు వస్తారు. ఇట్లా వాళ్ళకి కావాల్సిన భూమి కొనుక్కోవాలంటే 10 రూపాయలు పెట్టుకోవాలి. ఇట్లా ఆటోమేటిక్ క్యాపిటల్ రెవెన్యూ జనరేట్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ సోర్స్ పెరిగిద్ది, ప్రజల జీవన విధానం పెరిగిద్ది, దాంతోపాటు భూముల రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ సైక్లింగ్లో ఉంటాయి. గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈజ్ నైస్ గా అండి. ప్రజెంట్ ఆయన వచ్చేపాటికి యూత్కి కరెక్ట్ అయ్యే చర్చగా ఉన్న లీడర్. కొద్దిగా నేను ఇంతకుముందు ఎంపీ గారు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా వాటి మీద కొద్దిగా లుక్ పెడితే ఏం లేదు. ఇప్పుడు ఉందండి ఎంపీ గారు, వారికి తెలియదు కాదు కానీ గుర్తు చేస్తున్నాను. మాకు రాజధాని డెవలప్ చేస్తే రాజధానిలో దాదాపు సెంట్రల్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అట్లానే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఎయిమ్స్ హాస్పిటల్ ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఉంది. నేను రీసెంట్లీ జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నేను వెళ్ళొచ్చాను. అక్కడ వచ్చేవాడికి వాటర్ ప్రాబ్లం ఉంది. అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు కూడా రావాలి, అసలు నాటి మీద కొద్దిగా దృష్టి పెట్టాలి. అట్లానే మనకి ఇక్కడ కృష్ణనగర్ మీకు ఐడియా ఉంటుంది, మీరు 6 లోకల్ ఇక్కడ కృష్ణనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి ఉంటుంది. అది కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేసి కొద్దిగా డెవలప్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. అంటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేలు కూడా మాకు వచ్చేపాటికి మెయిన్ హెల్త్ హాస్పిటల్స్ వచ్చేపాటికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. ఇక్కడ ఒకటి ఉంది, అది అర్బన్ ప్రైమరీ సెంటర్. దాంట్లో డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, కంఫర్టబుల్గా ఉండరు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లా మా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేపాటికి లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళ కలెక్టర్ వీళ్ళ ఆధ్వర్యంలో నడిచింది. అది కూడా నెలకోసారి వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా కొద్దిగా విజిట్ చేస్తూ ప్రజలకి మెరుగైన వైద్యం కల్పిస్తారని కోరుతున్నాను. ఎందుకంటే డాక్టర్ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని ఆయన ఈజ్ డాక్టర్, ఇతనికి అన్నీ తెలుసు. సో అతను మనం ఇంకా వివరంగా చెప్పేది అతనికి కూడా ఐడియా ఉంటుంది. మళ్ళీ ఆయన కూడా బాగా చేస్తాడని ఆశిస్తాను. కంపేర్ టు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హూ ఇస్ ద బెస్ట్ లీడర్ యూఆర్ థింకింగ్? నేను థింకింగ్ చేసే బదులు పబ్లిక్ చెప్పాలి. 2014, 19, 24 ఈ 10 సంవత్సరాల మధ్య ఎవరు అడ్మినిస్ట్రేషన్ బాగుంది ఏంటి, ఇప్పుడున్న ప్రజలు ఏం మిస్ అయ్యారు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈయన ఉన్నాడు, అమ్మఒడి అన్నాడు, దాంతోపాటు రైతు భరోసా అన్నాడు,
మెరుగైన క్యాంటీన్ అంటే ఏమన్నాయి అన్నిటికీ ఆయన చెప్పేది ఏంది, నేను మా సంక్షేమం చేశాను 1,50,000 ఒక్కో కుటుంబానికి 1,50,000 ఇచ్చాను అంటున్నాడు. సంక్షేమం ముసుగులో సంక్షేమాన్నే సంక్షోభంలో చేశాడు. అది కాదు కదా మనకు కావాల్సింది. సంక్షేమం చేస్తూనే రేట్లు పెంచుతున్నాడు. ఈ చేత్తో మీకు ఇప్పుడున్న ఎగ్జాంపుల్, నేను మోటార్ ఫీల్డ్ అండి. మా కారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఓనర్ కమ్ డ్రైవర్కి సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు. 10,000 ఇచ్చారు, ఓకే. మేము రోడ్డు మీదకి వెళ్తే రోడ్లు ఒక్క రోడ్డు లేదు. ఒక్క దాంట్లో గుంట్లో పడితే చాలు, ఒక్క బేరింగ్ వచ్చేప్పుడు నాకు 1,000 రూపాయలు, ఒక్క బేరింగ్ 1,000 రూపాయలు. పోనీ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అయిన రేట్లను తగ్గించాడా? అది తగ్గిలా. మీరు చూడండి, అంత గతంలో చెప్పాడు బాధుడే అంటే చెప్పాడు. ఏ రాష్ట్రం పోయి చూసుకున్నా చూడ, ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ, చంద్రబాబు మీరు బాగుతున్నాడు అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? బాధ పెడుతున్నాడు. నిన్న కాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్ 2 రూపాయలు తగ్గించింది. 2 రూపాయలతో పాటు వాళ్ళు జీఎస్టీ కూడా తగ్గించాడు. ఇది తగ్గించాడా? నేను తగ్గిలా. అంటే గ్యాస్ తగ్గించాడు, 100 రూపాయలు తగ్గించాడు. గ్యాస్ తగ్గించాడా? తగ్గిలా. కరెంటు ఛార్జీలు చూడండి, బాధుడు దాదాపు 9 సార్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు అయ్యా కరెంట్ ఛార్జీలు పెంచను, ఆర్టీసీ ఛార్జీలు పెంచను అని చెప్పాడు. ఆయన నమ్మల. ఈయన ఏదో చేస్తాడు, కొత్తగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు అంటూ వెళ్ళారు. ఇవాళ ఏమంది? పొయ్యిలో నుంచి పెనంలో పడ్డారు. కాదు, జనం అందరికీ ఒక ఐడియా ఉంది. ప్రజెంట్ పెరిగిన నిత్యావసర వస్తువులు కానీ మౌలిక సదుపాయాలు లేవు, ఒక రోడ్డులు లేవు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు. మీరు చూస్తున్నారు, మీరు వైజాగ్ చూడండి, లుల్లు కంపెనీ పోయింది కదండి. మిలియన్ హౌస్ పెట్టుకుంది, అది పోయా. రిలయన్స్ ఆడిపోయా, అదాని పోయా, ఇవన్నీ వరుసగా పోయిన తర్వాత ఏంది ఆయన చేసింది? ఇప్పుడు ఖర్చు పెడతాం కదండి, ఖర్చు పెట్టాలని. ఇప్పుడు మన కెమెరా బాబు ఆయన ఉన్నాడు, ఆయన 10 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టాను, ఆయన మొత్తం ఖర్చు పెడతాం కదా. మనకు కావాల్సింది సంపద సృష్టించాలి. నువ్వు రెవెన్యూ డెవలప్ చేసుకుంటే నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఆ వేరియేషన్ ప్రజలు గమనించారండి. ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం మిస్ అయ్యారు అనేది మనం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళే మనకి కన్వర్ట్ అవుతారండి. సామాన్య మానవుడు ఎలక్ట్రిక్ బిల్ కట్టలేని పరిస్థితి ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? అదే మేడం నేను చూస్తుంది. వాళ్ళకి ఇవాళ 200 యూనిట్లు ఉన్నాడికి దాదాపు ఇప్పుడు నాకే చూద్దామండి, నాకు వస్తుంది 500 బిల్లు వస్తే 300 రూపాయలు సర్ఛార్జెస్, 800 చిల్లర వస్తుంది. ఇదేంది అంటే మీరు గతంలో మీరు వాడుకున్నారు కదా, అవి కూడా కట్టనంటే యానించి తీసుకొచ్చి కడతామండి. మేము సగటు ఒక కారు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ చేసేవాడిని. ఏమొస్తాయి ఇవాళ ఆల్టింగ్ డ్రైవర్ని పంపితే వాడికి 1000 రూపాయలు ఎత్తుకోవాల్సి వస్తుంది. నా మీల్ అయితే చచ్చేది ఏంది? ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు కూడా చాలా భారంగా ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు బీసీ ఎస్సీ వాళ్ళు కూడా మీరు షాపులు పెట్టుకోండి, మీకు నాయ బ్రాహ్మణులు ఉన్నారు, మీకు అవి ఇస్తానన్నాడు, మరి రజకులు ఉన్నారు, మీకు ఇస్తానన్నాడు, కూర్చోతే ఇస్తున్నాడు, అడం చేత లాగుతున్నాడు. 10,000 ఇస్తుంటారు, నీకు బ్యాక్ డోర్న కరెంటు రూపానో లేకపోతే నిత్యావసర సరుకుల రూపానో ఏదో లేదా మందు రూపంలో అవి లాగుతూనే ఉంటారు. ఇంక ఉపయోగం ఏముంది?